శక్తి
అని చెప్పేసి. నన్ను పట్టుకుంటే ఏమీ రాదు, నా కాళ్ళు పట్టుకున్న ఏమీ రాదు, నా పదాలను పట్టుకోండి, నేనేం చేశానో అది చేయకండి, నేనేం చెప్పానో అది చెయ్యండి అనేవాళ్ళు. సో ఈ రోజున మన భారతదేశం ఎలా ఉందో తెలియదు కానీ పరిస్థితి, ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ని, ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తని, ధ్యాన యోగిని, బ్రహ్మర్షిని ఒక అమెరికన్ గుర్తించింది, అమెరికా స్టేట్ గుర్తించింది. కూర్చుని చెప్తే లాభం లేదు, నిలబడి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక్కసారి ఇంకా ఈ రోజున ఇంత గర్వంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో మనందరం ఒక మెంబర్లుగా ఉన్నాము అంటే మనందరం ఎంతో అదృష్టవంతులు అనుకోవాలి. మనంత అదృష్టవంతులు ఎవరూ లేరు భూమి మీద అనుకోవాలి. ఎంతోమంది ఆధ్యాత్మికతలో ఉన్నారు, ఎంతోమంది వివిధ రకాల కార్యక్రమాల్లో ఉన్నారు, గురువుల దగ్గర ఉండవచ్చు, కానీ మనంత అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ ఆగస్టు 15, 2025కి ప్రత్యేకంగా ఒక రోజు ఉంది. ఏంటో చెప్తారా? అది మనకు అది తప్పించి ఇంకోటి గుర్తురాదు. స్వతంత్ర దినోత్సవం. ఎవరి మీద స్వతంత్రం తెచ్చుకున్నామండి? చూసారా, ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుంది కానీ ఇంకేం రావట్లేదు. మళ్ళీ మీ పాలన మాకు వద్దురా బాబు, గో బ్యాక్ అని చెప్పేసి ఎంతోమంది నాయకులు తరిమి మన దేశాన్ని వదిలిపోయేలాగా పంపించి మరి ఆగస్టు 15న మనం స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. అంటే ఆంగ్లేయుల నుంచి మనం చెప్పుకునే బ్రిటిష్ లేకపోతే తెల్లవాళ్ళు రకరకాలు వారి నుంచి మనం స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. అటువంటి స్వతంత్రం వచ్చిన రోజున బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఇటువంటి గౌరవము, ఇటువంటి అరుదైన గొప్ప సన్మానం పత్రిజీ డే. మామూలుగా మదర్స్ డేలు తెలుసు మనకి, ఫాదర్స్ డేలు తెలుసు, లవర్స్ డేలు తెలుసు, మరి ఈ మధ్య వచ్చిన మనకి యోగా డే తెలుసు, లాస్ట్ ఇయర్ వచ్చిన మెడిటేషన్ డే కూడా తెలుసు. కానీ ధ్యానాన్ని ప్రపంచానికి పంచి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు అని చెప్పేసి ఒక వ్యక్తికి, సంస్థకి కాదు చూడండి, లేదా ఆయన పంచిన జ్ఞానానికి కూడా కాదు, ఒక వ్యక్తికి, అది కూడా ఒక ఆధ్యాత్మికవేత్తకి, ఎవరైతే మనం వద్దనుకున్నామో అటువంటి వ్యక్తులు ఇచ్చిన అద్భుతమైన గౌరవమైన ఒక గొప్ప బిరుదు పత్రిజీ డే. ఇది మెక్సికో, అమెరికాలోని మెక్సికో సిటీలో ఈ ఫ్రిస్కో అనేది ఒక చిన్న టౌన్. ఇది మళ్ళీ ఆ టౌన్లో జెఫీ చెన్నై అని చెప్పే మేయర్, ఇది మనకి ఇక్కడ జిహెచ్ఎంసి ఇవన్నీ ఎలా ఉంటాయో అటువంటి ఉన్న సిటీకి మేయర్గా ఉన్న ఆయన సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్ ఫర్ మెడిటేషన్ అవేర్నెస్, ధ్యానాన్ని అవేర్నెస్ చేసి ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపారు అని చెప్పేసి గుర్తించి ఒక ఇండియన్కి, ఒక తెలుగువారికి, ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్కి, ఒక ధ్యాన యోగికి ఇచ్చిన అరుదైన గౌరవం. దిస్ ఇస్ సర్టిఫికెట్. మరి ఇటువంటి గొప్ప ది స్టేట్ ఆఫ్ టెక్సాస్, ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఈ 2 సర్టిఫికెట్లని మనకి వాళ్ళు ఇవ్వటం జరిగింది. సో మరి ఇప్పుడు పత్రికారు వెంట ఎంతమంది నడిచారనేది పక్కన పెడితే, వారితో పాటు లేకపోతే వారు చెప్పిన కాన్సెప్ట్స్ విని ఈ మూమెంట్లో ఉన్నారు చూసారా.
ఇప్పుడు మనందరం అదృష్టవంతులా కాదా? ఇది మనకి పత్రికారు ఇచ్చిన గొప్ప గౌరవం. ఇటువంటి గొప్ప గౌరవానికి సూచికగా వారికి అందించిన దీనికి ఈ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇప్పుడు దాకా మనం చూసిన ఆ వీడియోస్లో మనం పిఎంసి తరపున కానీ ఇంకా రకరకాల వాళ్ళు పాడిన పాటలు పత్రిజీ గురించి అవన్నీ మనం చూసాం. అలాగే చివరిలో వారి మెసేజ్ విన్నాం. ఏమన్నారు? 3 పాయింట్లు చెప్పారు. కష్టము, నష్టము, అవమానము. ఈ మూడింటిని ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళు స్థితప్రజ్ఞులు. వాళ్ళు ఉండాలనుకుంటే తట్టుకొని ఇక్కడ ఉంటామనుకుంటే మూమెంట్లో ఉండండి, లేదా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అంటే అన్నిటినీ భరించినప్పుడే తల్లి 9 నెలలు ప్రసవ వేదన భరించిన తర్వాతే ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది తన బిడ్డను అందుకున్నప్పుడు. అలాంటిదే నలిగితేనే వజ్రానికి సాన పెట్టిన తర్వాతే దాని మెరుపులాగా పిరమిడ్ మాస్టర్ల యొక్క గొప్పతనం అది. ఈ రోజున ఎవరైనా ఏదైనా అన్నారు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళని ముందు పంపించేసేవాళ్ళు. వాళ్ళ చేతిలో మైక్ లాక్కుని, నో, మా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళంతా పిరమిడ్ మాస్టర్లు, వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు అని చెప్పి ఆయన అక్కడే ఖండించేసేవాళ్ళు. అంటే పిరమిడ్ మాస్టర్కి ఆయన ఇచ్చిన అపూర్వమైన అరుదైన బిరుదు అది మనకి. ఆయన నోటి వెంట ఆ మాట వచ్చిందంటే చాలు మనకి. ఆయన ఏం గొప్ప బిరుదులు ఇవ్వక్కర్లేదు మనకి. మరి ఇటువంటి గొప్ప పత్రిజీ డేని ఇక నుంచి మనకి ఇంకొక అదృష్టం ఉందండి. ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాం. ఆగస్టు 15 ఇందాడి నుంచి ఆవేశపడుతున్నాడు మొన్న ఈశ్వరు. భాగ్యనగర్ అంటే ఎవరికి వాళ్ళకి గొప్ప చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రతి వాళ్ళకి హక్కు ఉంది దీని మీద. భాగ్యనగర్ దాదాపుగా 8 సంవత్సరాలుగా 15 ఆగస్టుని చేస్తూ వచ్చింది ర్యాలీని. కొన్ని వేల వందలతో స్టార్ట్ అయ్యి కొన్ని వేల మందిని టచ్ చేసింది ర్యాలీకి. దీనికి చప్పట్లు కొట్టరా ఎవరో? మరి ఆ క్రెడిట్ భాగ్యనగర్ వాళ్ళకే వచ్చింది. 15 ఆగస్టు ఈ రోజున ఇక నుంచి మనం 2 సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఒకటి ర్యాలీ అయితే ఇంకోటి పత్రిజీ డేని. మనకి దక్కింది మరి ఈ అవకాశం. చూడండి, ఏదైనా ఒక ముఖ్యమంత్రి సంతకం పెడితేనే ఆ ఫైల్ అక్కడి నుంచి కదిలి బయటకు వచ్చినట్టుగా మనం క్యాపిటల్లో ఉన్నాం. క్యాపిటల్లో ఉన్న మనకి దక్కింది ఈ అవకాశం. పత్రిజీ డే 2025 ఆగస్టు 15. మరి మనం ఇక నుంచి 2 సెలబ్రేషన్స్ చేసుకుందామా? మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనమే ముందుగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఈ 15 రోజుల గ్యాప్లోనే మళ్ళీ మనం అందరం సమావేశం అవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. మరి కుకుట్పల్లిలో ఏర్పాటు చేసుకున్నాము. ఇక 4-5 రోజులలో ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా జస్ట్ వీడియోని ప్లే చేయడం జరుగుతుంది. నందగారు వీడియో ప్లీజ్. ఎన్నో విషయాలలో సార్ తోడ్పడి మన మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అని ఆ సంకల్పంలోనే భాగంగా ఈరోజు పిఎంసి కూడా రావడం కూడా గొప్ప. ఎక్కడైతే ధ్యాన జగత్ స్టాల్ ఉంటుందో అక్కడ కేశవరాజు గారు ఉంటారు. వచ్చి వెళ్ళే వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా పలకరింపుతో చిరునవ్వుతో ఈ బుక్ మీ దగ్గర ఉంటే పత్రికారు మీ ఇంట్లో ఉంటారని చెప్పి ఎన్నోసార్లు మనకు ఆ మాట వినడం జరిగింది. అలాంటి వ్యక్తి కిందటి జన్మలో అన్నమయ్యగా గుర్తింపు పొందిన పత్రికారిచే గుర్తింపు పొందిన కేశవరాజు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. కేశవరాజు గారి దాంట్లో ఇంకొక కళ ఈరోజు మనం చూడబోతున్నాం. మనం కొత్త వెరైటీ రచన గానం మాత్రం వేరే వాళ్ళు పాడారు. చక్కని రచించి పత్రికారి గురించి తన హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా
కాగిత రూపంలో బయటపెట్టి ఒక గాయకుంచే ఆ గాయింపజేసి ఈరోజు మనం ముందరికి ఈరోజు వినిపించడానికి ఇక్కడికి వచ్చేసారు. ఒకసారి వారి మాటలోనే ముందు వారి విన్న తర్వాతనే మన పాట విందాం మనం. అందరికీ ధ్యానాభివందనాలండి. మరి 1994 ఫిబ్రవరి 28వ తారీఖున పత్రిజీని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది. మరి అలా 94 నుంచి ప్రారంభమైనటువంటి నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ ఉండగా ఇంక ఈ జన్మకు ధ్యాన ప్రచారం అయిపోయింది, హైదరాబాద్ వచ్చేయమన్నారు. అంటే అప్పుడు నెలలో 25 రోజులు ప్రచారం చేస్తున్నాను, జిల్లాల వారీగా కలెక్టర్ డిఓ ప్రోగ్రామ్స్ తీసుకొని. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు మ్యాగజైన్ ఉంది, 2001లో ప్రారంభమైంది ధ్యానాంధ్రప్రదేశ్ అని. అప్పటి వరకు రమాదేవి మేడం గారు చూసుకుంటున్నారు. 2011లో మేడం మీరు ఇంకా రిలాక్స్ అవ్వండి, ఇంక మేడం కేశవరాజు చూసుకుంటారన్నారు. అలా ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ కాబట్టి ఆ యొక్క పబ్లిషర్ బాధ్యతలు పత్రిజీ గారి ద్వారా రావడం జరిగింది. ఆయనే మరి తిరుపతిలో ఉన్న నన్ను ఇక్కడికి రప్పించారు. అయితే ఇందాక పుల్లా గారు చెప్పినట్టుగా ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. ప్రతి చిన్న పెద్ద ప్రోగ్రాంలో కూడా నేను తప్పకుండా ఉంటాను. ఆల్మోస్ట్ ఏనేనో ధ్యాన యజ్ఞాలు ధ్యాన చక్రాలలో స్టాల్ పెట్టుకొని ఉంటే ఎవరో కొంతమంది వచ్చి, సార్ పలానా ఆయన చాలా బాగా మాట్లాడినారు, పలానా వాళ్ళు డ్యాన్స్ బాగా వేశారు, పలానా వాళ్ళు బాగా పాటలు పాడారంటారు. ఓకే, నేను సంతోషిస్తాను. ఒకరోజు అప్పుడప్పుడు సార్తో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు కార్లు నేను డ్రైవరు సారే ఉండేటప్పుడు ఇంకేంటయ్యా చెప్పు అంటే ఒకరోజు చెప్పాను, సార్ ఎంతోమంది పలానా ఆయన బాగా పాడారు, పలానా డ్యాన్స్ బాగా చేశారు, పలానా బాగా మాట్లాడినారు అంటారు. మరి ఆ స్టేజ్ పైన జరిగేటువంటి ప్రోగ్రాంలు నేను చూసుకునే అవకాశం లేదు, ఎప్పుడైనా స్టాల్లోనే కూర్చోమంటారంటే అది అయిపోయిందయ్యా, ఎటు తిరిగినా కూడా మళ్ళీ స్టేజ్ పైన ఆవుకతే, కాబట్టి శ్వాస మీద చేస్తే అక్కడికి వచ్చేది, కాబట్టి నీకు అవసరం లేదు స్టేజ్ పైన ఏం జరిగితే నీ స్టాల్లో నువ్వు కూర్చొని ధ్యాన జగత్ ప్రమోట్ చేయి, ప్రతి తెలుగు వారికి ఈ మ్యాగజైన్ చేరాలన్నారు. ఆ మాట కోసం కట్టుబడి ఇప్పటికి కూడా అదే పని చేస్తున్నాము. అయితే ఇప్పుడిప్పుడు కొంచెం ఎక్కడైనా పిలిస్తే వన్ డే వర్క్షాప్లకి వెళ్తుంటే ఆగస్ట్ 8, 9, 10 కాణిపాకం పిలిచారు, ముగ్గురిని పిలిచారు, నన్ను, ఆదిలాబాద్ నరేంద్ర, ఖమ్మం ఆనంద్ ప్రసాద్. వెంటనే 10వ తారీఖు కూడా మనకు ఒక ప్రోగ్రాం ఉంది హైదరాబాద్లో, కాబట్టి 2 రోజులు చూసుకొని 9 బయలుదేరి వచ్చాను. 8వ తారీఖు మేము దిగిన వెంటనే 10 గంటలకు ప్రోగ్రాం సార్, ఇంకా 2 hours టైం ఉందన్నారు. నేను ఒక రూమ్లో ఉన్నాను, వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు. ఖాళీగా ఉండి ఏం చేస్తామని రఘుకుల తిలక సాంగ్ పెట్టుకొని ఒక 3 times విన్నానండి. వింటుండగానే నాకు పత్రిజీ పైన ఎందుకు రాయకూడదు అని అనిపించింది. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా దగ్గర ఎప్పుడు బ్యాగ్లో ఒక నోట్బుక్ అన్నీ ఉంటాయి, వెంటనే రాసేసాను. ఒక 5-10 నిమిషాల్లో సావిత్రి పుత్రారారా అనేసి ఒక పాట వచ్చేసింది, రాసేసాను. కరెక్ట్గా 13వ తారీఖు, 8వ తారీఖు అది అయింది. 13వ తారీఖు బాపట్ల దగ్గర కర్లపాలెం దగ్గర ప్రోగ్రాంకి పిలిచారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ మాధవ్ ఉంటాడు, మన పిరమిడ్ మాస్టర్, గ్రాండ్ పిరమిడ్ మాస్టరు, ఆయన ఏర్పాటు చేశారు ప్రోగ్రాంకి. అక్కడికి వెళ్తే ఇట్లా ఒక పాట రాశాను సార్, రఘుకుల తిలక బాగా నచ్చింది, ఈ కర్లపాలెంలోనే ఆయన పాడే ఆయన ఉన్నాడు కదంటే, మాకు బాగా తెలుసు సార్ పిలిపిస్తాను అన్నాడు. ఆయన పిలిపించాడు, స్క్రిప్ట్ చూపించాము, చాలా సరళంగా చాలా బాగా ఉంది సార్, మేమే పాడతాం అన్నాడు ఆయన. అలా ఫిక్స్ అయిపోయింది. 20వ తారీఖు అంతా పాడడం వచ్చి, నిన్న ఉదయానికంతా సాంగ్ కూడా రెడీ చేయడం జరిగింది. మరి ఈరోజు మీ అందరి మధ్యలో ఆ సాంగ్ను రిలీజ్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ యొక్క సావిత్రిపుత్ర రారా సాంగ్ అమెరికాలో రిలీజ్ అవుతుంది, విశాఖపట్నంలో రిలీజ్ అవుతుంది, మన దగ్గర రిలీజ్ అవుతుంది, ఆర్మూర్లో కూడా రిలీజ్ అవుతుంది, అదేవిధంగా ఆళ్ళగడ్డలో కూడా 5 చోట్ల ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది. మరి ఇప్పుడు ఒకప్పుడు 2003లో నేను నిద్రపోతుంటే 3 గంటలకు అట్లా టచ్ చేస్తారు ఎవరో ఒక మాస్టరు, వాళ్ళు కనపడరు. వెంటనే మెలకు వస్తుంది, ఒక బుక్ తీసుకొని రాసేసేవాడిని. అదే ఆ బుక్కే ధ్యానం అందరికీ అవసరం బుక్ తయారైంది, ఇక్కడ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు 3-4 గంటల మధ్యలో మెలకు వస్తే ఒక పదం కనపడుతుంది, ఏదో ఒక పదం
ఏంటి పదం కనపడింది అనుకొని పెన్ను పేపర్ ఎత్తుకుంటే ఒక సాంగ్ రెడీ అయిపోతుంది. ఆ విధంగా ఇప్పటికి ఒక 20 సాంగ్స్ రెడీ అయినాయి. ఈరోజు 20వ సాంగ్ రాశాను ఉదయము, అదే టైం 3-4 మధ్యలో. మరి ఈరోజు ఆ సాంగ్ ఇంతమంది సమక్షంలో, పరిణిత మేడం సమక్షంలో మనం ఇక్కడ రిలీజ్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాంగ్ రిలీజ్ సాంగ్ రిలీజ్ ప్లీజ్. కాబట్టి ఓపికగా కూర్చొని విన్నారు. రెండోసారి పెడితే మాత్రం ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తారు. ఫస్ట్ వినాలి కదా, దాంట్లో అర్థాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అంత ఓపికగా విన్నారు. నిజంగా మీ ఓపికగా మెచ్చుకొని ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఇందాక ఈరోజు కార్యక్రమాన్ని 5 భాగాలుగా విభజించామని, ఒకటి పత్రిజీ డే సందర్భంగా ఒకటి, తర్వాత నందగారి కార్యక్రమం ఒకటి, ఈరోజు ఈ సాంగ్ రిలీజ్ చేసినందుకు ఒకటి, 4వది వచ్చి ఇక్కడ ఏం పేర్చారు, ఇక్కడ ఇవన్నీ వెజిటేరియన్స్ కొన్ని చిరుధాన్యాలు దినుసులు ఉన్నాయి. ఇవి 70 రకాలు ఉన్నాయి. ఇవి ఈరోజు స్వర్ణమాల పత్రి గారి దినోత్సవం సందర్భంగా మనకి ఇక్కడ ఇది స్పాన్సర్ చేసిన వారు ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తాను నేను. 5వది మనం చక్కగా ప్రతి సంవత్సరం వద్దన్నా కాదన్నా 15th ఆగస్ట్ అంటే ఆల్రెడీ 16th ఆగస్టు నుండి, అంటే 2025 16th ఆగస్టు నుండి మళ్ళీ 2026 15th ఆగస్టు వరకు కూడా మనం రెడీ అవుతుంటాం. ఎందుకు, మళ్ళీ ర్యాలీ ఎప్పుడు వస్తుందని. ఆ ర్యాలీ సక్సెస్ మీట్ గురించి కూడా ఈరోజు మనందరం ఏకమయ్యాము. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. భాగ్యనగర్ అంటే కేవలం ఇక్కడ ఉండే 16 మంది ట్రస్టీలే కాదు, మన కర్మగాలి మనం అందరం భాగ్యనగర్లు ఉన్నాం కాబట్టి మన అందరం కూడా భాగ్యనగర్ వాసులమే, భాగ్యనగర్ ట్రస్టులమే మనం. కాబట్టి భాగ్యనగర్ అంటే సపరేట్ కాదు, అది పత్రికారు మనకి ఇచ్చిన ఒక బిరుదు. హైదరాబాద్లో పుట్టినందుకు, హైదరాబాద్లో మనం నివసిస్తున్నందుకు మనకు ఒక ఖచ్చితమైన ఒక బిరుదు చెల్లారు పత్రికారు. ఒకసారి పత్రికారు గట్టి క్లాప్స్ అండి. ఇలాంటి అవకాశము ఫస్ట్ విన్న పాటలో కేవలం పత్రికారు గురించి మాత్రమే పాటలు రాయడం జరిగింది. నిజంగా ఆయన 40 సంవత్సరాలు ఎంత కృషి చేసి తను చేయాల్సిన కార్యం చేసి మిగతావన్నీ మనకు వదిలేశారు. దాంట్లో కూడా ఇందాక చంద్రశేఖర్ గారు అన్నట్టు నష్టం, కష్టం, అవమానం, ఈ 3 మీరు భరించాలని చెప్పి మనకు వదిలేశారు. వాటిని ఎవరైతే భరించి ఉన్న జీవితకాలం కూడా మేము సేవ చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే దీంట్లో ఉండగలుగుతారు, దాని తర్వాత ఉండలేరని సార్ కూడా చెప్పారు దాంట్లో. కాబట్టి అలాంటి వాళ్ళం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కార్యక్రమం లక్ష్మీ మేడం గారు, వీటి గురించి తదుపరి కార్యక్రమం గురించి కూడా మీరు వివరించారు. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణమిల్లుతూ ఇక్కడికి వచ్చేసిన ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం, ఒక ఇతర దేశంలో ఆగస్టు 15 అనే తారీఖుని మన గురువు గారి పేరున ప్రకటించడం జరిగింది. మన ఇంటి వాళ్ళు, మన ఊరి వాళ్ళు, మన దేశం వాళ్ళు కాదు, ఒక విప్లవకారుడు శాకాహారం మీద ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ఇన్ని ర్యాలీలు జరుగుతున్నాయి అంటే కారణం ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం. మాంసం తింటే నువ్వు చస్తావని ఎలుగెత్తి చాటింది మనమే, పిరమిడ్ సొసైటీయే, మన వెనక పత్రిజీ. అది ఆగస్టు 15 అంటే మన భాగ్యనగర వాసులకి ఇంకా కిక్కిస్తుంది. ఎందుకంటే 2017లోనే ఆ తారీఖుని మన ముందు పెట్టి మనల్ని మన ద్వారా ఆ ర్యాలీ చేయించారు. ఆగస్టు 15 అనగానే ఏం గుర్తొస్తుంది మనకి, స్వాతంత్రం గుర్తురాటల్లా ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లకి చలో చార్మినార్, ఇప్పుడు చలో భాగ్యనగర్ మార్చేసాం పేరు. భాగ్యనగర్లోనే జరిగిద్ది, డిఫరెంట్ ఏరియాల్లో జరిగిద్ది. కానీ చార్మినార్లో చేయటం అన్నది నిజంగా మనం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే రోజు మాంసం తినేవాడు వీధికి వెళ్ళి మాంసం తింటే చస్తామని ఎలుగెత్తి చాటింది మనం మాత్రమే. ఆ గౌరవం పత్రిజీ ద్వారా మనకి దక్కింది. ఇతర దేశం వాళ్ళు పత్రిజీకి ఆ గౌరవాన్ని ఇస్తే పత్రిజీ ఈ భాగ్యనగర వాసులకి ఆ గౌరవాన్ని దక్కేలాగా చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ర్యాలీలో పాల్గొన్న ప్రతి మాస్టర్కి
పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ పురస్కారం ఏదో, ఆ గౌరవం ఏదో నాకే వచ్చినంత ఆనందంగా ఉంది. ఇది అందరి ఫీలింగ్, నా ఒక్కదాన్ని కాదు. ఇక్కడ ప్రతి ఒక్క పిరవడ మాస్టర్ అలాగే ఫీల్ అవుతాం. పత్రిజీ అంటే ఎవరు? మన గురువు. అసలు ఆయనకి దక్కిన గౌరవం అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో మాట్లాడాలనుకున్నా, రాటల్ల మాటలు. సో ఇది వెజిటేరియజం, ఇది కూడా పల్నాడు నుంచి వచ్చారండి మాస్టర్స్. నాగలక్ష్మి గారు, సూర్యనారాయణ గారు. నాకు శ్రీనివాస్ గారని పిడుగురాల మాస్టర్ ఫోన్ చేసి, అక్క ఇలా పెడదాం, పల్నాడులో ఇప్పుడు 2-3 బర్త్డేలు ఇలాగే చేస్తున్నాం, కేక్ కట్ చేయట్లా, ఇలా వెజిటేరియనిజం పెట్టేసి శాకాహారమే అమృతాహారం, శాకాహారమే అనే దాన్ని మనం ప్రాక్టికల్గా చెప్తున్నాము, చూస్తూ ఉన్నాము. ఇలా పెట్టి అందరికీ ఇంకొకసారి తెలియచెప్దాం అని ఇప్పటికి 3-4 బర్త్డేల పల్నాడులో ఇలాగే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా పెడదాం అక్క అని శ్రీనివాస్ ఫోన్ చేశారు. ఓకే అన్నాము. ఆ మాస్టర్స్ వచ్చారు, నాగలక్ష్మి గారు, సూర్యనారాయణ గారు. ఇలా పెట్టి కేక్ కట్ చేయకుండా ఇవాళ స్వర్ణమాల పత్రి గారిది బర్త్డే, 70వ సంవత్సరం పుట్టినరోజు. స్వర్ణమాల పత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బిగ్ క్లాప్స్. ఒక మహాగురువుతో ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయటం అంటే మామూలు విషయం కాదు. సంపాదించే మగుడుంటేనే ఆపసోపాలు పడతాం మనం, అవునా? రూపాయి సంపాదన లేకుండా 2 పసిపిల్లల్ని పెట్టుకొని ఆవిడ ఉంది అంటే నిజంగా ఆవిడ సహనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మహిళా లోకానికి ఆదర్శం ఆవిడ. ఆ మహాతల్లి పుట్టినరోజు ఈరోజు ఇలా చేసుకుందాం, వెరైటీగా చేద్దాం అని ఒక పుచ్చకాయ కట్ చేసి మనందరం సెలబ్రేట్ చేసుకుందాం. మరొకసారి స్వర్ణమాల పత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఇలా ఏర్పాటు చేసిన మాస్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి నెక్స్ట్ పరిణిత మేడం, పత్రి గారి కూతురు అనే కన్నా స్వాగ్ ఫౌండర్, స్వాధ్యాయోగ శ్రీనివాసరెడ్డి గారి సతీమణి. అలా శ్రీనివాసరెడ్డి గారిని, పరిణిత మేడం ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బిగ్ క్లాప్స్. పత్రి గారికి మనకి అనుబంధం చాలా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చూసుకుంటా. నేను ఒక్క మాట చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ తిరుపతి ప్రోగ్రామ్కి వెళ్ళా, మా క్లాస్ ఉంటే వెళ్ళా. అప్పుడు మన స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ ఓపెనింగ్ చేస్తున్నారు. వాళ్ళు భోజనాలు కానీ వంట వాళ్ళు మాట్లాడుకున్నారు, లిస్ట్ రాయించుకున్నారు, గిన్నెల దగ్గర ఏదో అడుగుతూ ఉన్నారు. నేను కారు ఎక్కుతున్నా, ఇలా తల వంచి కారు ఎక్కేటప్పుడు నా మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. పత్రి గారు ఉంటే నేనని ముందుకెళ్ళేదాన్ని కదా, రూపం లేదైనా వెనకడుగేస్తున్నా అనే థాట్ బుర్రలో వచ్చింది. వెంటనే కారులో కూర్చొని మెసేజ్ పెట్టా, ఈ ఫుడ్ నేనే తీసుకొస్తాను అనేసి. అయిపోయింది. మళ్ళీ ఇంకొక మనుషులం కదా, మాయ, నేనే ఓవర్ చేస్తున్నానా అని మళ్ళీ లోపల తిరుగుతూ ఉందన్నమాట. కరెక్ట్గా 3 అవర్స్ తర్వాత నాకు ఒక ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. ఏంటంటే, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనో లేదో అని ఇంత పెద్ద మెసేజ్ వచ్చింది. పెట్టటం అన్నది అందులో ఉన్న హాయి అనుభవించేవాడికే తెలిసిద్ది తప్ప చూసేవాడికి తెలియదు, ఎవ్వరికీ తెలియదండి. సో ఆ హాయి, ఆ ఆనందాన్ని పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా పత్రిజీ నాకు ఇచ్చినందుకు మరొక్కసారి ఏం మాట్లాడాలా అని అంటున్నారు ఆయన. అలా అంటూనే చాలా మాట్లాడతారు, అంతే కదా. సో అందరికీ వెల్కమ్ అండి. ఎంతో చక్కని రోజు ఇవాళ. ఇంట గెలిచి రచ్చగెలు అన్నారు కదా ఆయన, రచ్చ గెలిచేసాం.
ఎక్కడ? టెక్సస్, అమెరికాలో. సో అమెరికాలో మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఎంతో కృషి చేసి వాళ్ళ కృషి ఫలితం బ్రహ్మశ్రీ పత్రిజీ డే. ఎందుకంటే బ్రహ్మశ్రీ పత్రిజీ అంటే ఎవరో తెలియాలంటే యుఎస్ వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి కదా, చెప్తే కానీ తెలీదు. కానీ చెప్పగానే ఆ రోజు ఆయనకు అంకితం చేసినందుకు వాళ్ళకి నిజంగా అందరం థ్యాంక్ యూ చెప్పాలి. సో ఇవి సర్టిఫికేట్స్. అంటే గుర్తించారు మెడిటేషను విశ్వవ్యాప్తంగా తీసుకున్నందుకు మెడిటేషన్ అవేర్నెస్ అని చెప్పేసి చూపించారనమాట. ఆగస్ట్ 15th మనందరికీ పండుగ రోజు. ఆ రోజు ఎన్ని పండుగలు కదా మనకి, ఎన్ని పండుగలు. ఆగస్ట్ 15th మనకు తెలిసిందే ఇండిపెండెన్స్. ఆగస్ట్ 15th కూడా డేట్ కూడా ఏంటంటే ఆయన పుట్టిన సంవత్సరం 1947 ఆగస్ట్, అదే సంవత్సరంలో ఇచ్చారు. సో అదొక మంచి సెలబ్రేషన్ మనకి. ఆగస్ట్ 15th మేడం చెప్పారు చార్మినార్లో ఘనంగా చేశారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఎంతో ఘనంగా చేశారు భాగ్యనగర్ టీం అంతా. చూశాను, నాకు బెంగళూరులో ప్రోగ్రామ్ ఉన్నా నేను చూస్తూనే ఉన్నా లైవ్. చాలా మంది వచ్చారు. సో ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంటారు తప్పితే తగ్గేదే లేదు. అమ్మ ప్రస్తుతానికి వైజాగ్లో ఉంది, విశాఖపట్నంలో ఉంది. తను అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇవాళ పొద్దునే మాట్లాడడం జరిగింది. సో చెప్పాను ఇలా నీ బర్త్డే ఇక్కడ కూడా చేసుకుంటున్నావు అని చెప్పా. హ్యాపీ ఫీల్ అయింది. అండ్ ఆగస్ట్ 15th బెంగళూరులో కూడా అవేకెనింగ్ యూత్ ఫెస్ట్ అని జరిగింది. యూత్ ఫెస్ట్ మొత్తం 16 నుంచి 35 లోపల ఉన్న యువత అంతా అక్కడ చేరారు. 600 మంది యువతతోటి అవేకెనింగ్ యూత్ ఫెస్ట్ అక్కడ బెంగళూరులో జరిగిందండి. చాలామందికి తెలియకపోవచ్చు. 15, 16, 17 అక్కడ జరిగింది బెంగళూరులో. ఓన్లీ యూత్. అంటే యూత్ అంటే జనరల్గా అందరూ యూత్ అని అనుకుంటారు. కాకపోతే పత్రిజీ ఇది పెట్టారంట 13 నుంచి 35 వరకు. ఆ లెక్కన పైమా వాళ్ళు ఆధ్వర్యంగా వాళ్ళు జరిగిందనమాట. సో నాకు తెలిసి సందేశం అయితే ఆయన ఇవ్వగలరు. నేనైతే ఇంతే మాట్లాడతా. ఎందుకంటే ప్రతి చోట ఆయన ఎనర్జీ అనేది పనిచేస్తుంది. ప్రతి చోట పక్క నుండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. లేరు అనే భావన లేకుండా ఇక్కడే ఉన్నా, నువ్వు పద, నీతోడు ఉన్నా అని చెప్పేసి నడిపిస్తున్నారు. సో అది పత్రిజీ ఎనర్జీ. ఎంతో చక్కగా మనందరినీ గైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ధ్యాన యోగంలో పట్టుకుందాము, భక్తి యోగంలోకి జారకండి. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధ్యాన యోగంకి వచ్చేసాం, భక్తి యోగంలోకి జారకండి. మళ్ళీ భజనలు వద్దు. ఆయన ఏం చేశారో, ఆయన ఏం చెప్పారో దాన్ని పాటిద్దాం. భక్తి యోగంలోకి పోవకండి ఎవరు. పాఠాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, భక్తి యోగంలోకి జారకండి దయచేసి ఎవరు కూడా. సో అది ఒకటి చెప్దామనుకున్నాను. ఇంకేమన్నా గుర్తుకొస్తే ఆయన తర్వాత చెప్తాను నేను. సో ఓవర్ టు శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ లైట్ స్ట్రాంగ్గా ఉంది లైట్. యా సో ద పాయింట్ ఈస్
సో ఫస్ట్ పత్రి మేడంకి ఐ వుడ్ లైక్ టు విష్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంకా పత్రి గారు అంటే ఆయన దగ్గర ఎప్పుడు ఒకటే నేర్చుకుంటా, ఏదైతే లేటెస్ట్గా మనం ఆలోచిస్తుంటామో బై డిఫాల్ట్ అందరితో కలిసినప్పుడు ఆ మాటలు పంచుకోవాలి. సార్ ఎప్పుడు కూడా అదే చేస్తుంటారు, ఏమైతే ఆలోచిస్తుంటారో అవే స్టేజ్ మీద పంచుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఒక 26th ఒక మంచి పుస్తకం రిలీజ్ అయింది. August 26 ఒక నైస్ బుక్. ఎవరైతే ఈ 4 ఒప్పందాలు 5వ ఒప్పందం ఆ బుక్ రాశారో డాన్ మిగెల్ రూయిస్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక కొత్త బుక్ రిలీజ్ అయింది. ఆ బుక్ పేరు ద పాయిజన్డ్ యారో. సో బుక్ అనగానే మాకు అలవాటు కదా, ఆర్డర్ చేసి తెప్పించుకొని చదువుకోవడం. చదివిన తర్వాత ఎంత 30-40 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేసి ఇన్ని పుస్తకాలు చదువుతున్నా కానీ ఆ పుస్తకం మొదలుపెట్టడమే ఒక బుద్ధుడి స్టోరీతో మొదలుపెట్టాడు. ఇప్పటివరకు నాకే తెలియదు ఆ బుద్ధుని స్టోరీ. ఓహో, ఇది బుద్ధుని జీవితంలో జరిగిందా అని. అది నెమ్మరేసుకుంటుంటే నాకు ఈ 40-45 years ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జర్నీ అండ్ పత్రిజీ గారి జర్నీ అంతా అర్థమైంది, అవగాహన ఇంకా బాగా అయిందనమాట. ఏంటి ఆ స్టోరీ అంటే, మీరు అందరు ధ్యానం చేస్తున్నారు, కృషి చేస్తున్నారు, శాకాహార ర్యాలీలు చేస్తున్నారు, కొట్లాడుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు బుద్ధుడు చైతన్యం ఏం చెప్పింది అన్నది ఒకసారి బేసిక్ ఫండమెంటల్స్కి వెళ్తే ఒక కథ చెప్తాడు. ఓకే, ఒక మనిషి పోతూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చి ఒక బాణం దాక్కుతుంది. ఏం దాక్కుతుంది? బాణం. ఫిజికల్ బాణమే, అంటే భౌతికంగా బాణమో, ఎవరో తిట్టినప్పుడు మన భావాలుకి తాకే బాణమో, వేరే వాడు మనల్ని తిట్టుకున్నప్పుడు వచ్చి వాని ఆలోచనలు ఒక బాణంలాగా మన మనసును దాకడము, ఇవన్నీ రకాల బాణాలే. పాయింట్ ఏంటి అంటే, అతనికి వచ్చి ఒక బాణం తాకుతుంది. ఏం తాకుతుంది? బాణం తాకుతుంది. ఆ పక్కన మీలాంటి వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారంటే, అరే ఈయనకు బాణం తాకింది, ఒకడైతే చేసి ఉరుక్కుంటే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాడు. అరే నాకు బాణం తాకిందిరా బాబు. అంతే కదా, ఏం చేస్తాం? ఎవరికైనా బాణం తాకిందంటే, అరే బాణం తాకింది, తీసేసి ఏదైనా హెల్ప్ చేద్దాము అనే ఆలోచనలో ఉంటారు. అవునా కాదా? ఎవరికైతే ఈ బాణం తాకిందో వాడేమంటాడంటే, ఆగు నాకు ఇప్పుడు బాణం తీయకు, నాకు ఇప్పుడు ఏం తెలియాలంటే ఈ బాణం ఎవడు కొట్టాడు, ఎందుకు కొట్టాడు, ఎక్కడి నుంచి కొట్టాడు, వానికి ఆ బాణం కొట్టడానికి ఎక్కడి నుంచి ఆ ఆలోచన వచ్చింది, అవన్నీ తెలిసినాక అప్పుడు నేను ఈ బాణం తీయను అంటాడు. అర్థమవుతుందా? సో బుద్ధుడు ఏం చెప్తాడంటే, కామన్ సెన్స్ ఉండాలిరా. ఆ బాణంకి ముందర కొంచెం పాయిజన్ అంటించి బాణం కొడతారు ఎవడన్నా, అంతే. అవునా కాదా? ఇప్పుడు నువ్వు ఆ బాణం తీయకపోతే ఆ బాణంకి ఉన్న ఆ విషము నీ లోపలికి వెళ్తుంది వెళ్ళదా? సో బుద్ధుడు ఏం చెప్పాడంటే, కామన్ సెన్స్ యూజ్ చేయండి. ఫస్ట్ మీ భౌతిక బాధలు, మీ భావాలతో వచ్చిన బాధలు, మీ మనసు జ్ఞాపకాల నుంచి వచ్చే బాధల్ని ఫస్ట్ తీసేయండి. ఫస్ట్ మెడిటేషన్లో కూర్చోండి, తర్వాత ఇవన్నీ మాట్లాడండి. వేరే లోకాలు ఎలా ఉన్నాయి, వేరే లోకాల నుంచి మెసేజ్లు ఎలా వస్తున్నాయి, మీ పూర్వజన్మలేంది, మీ వచ్చే జన్మలేంది, ఈ సోది అంటే తర్వాత మాట్లాడండి. ఫస్ట్ నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి. అది బుద్ధుడు చెప్పాడు. మీరు అందరూ ఏం చేస్తున్నారంటే, ఆ బాణాలను ఇట్లనే పెట్టుకొని స్టేజ్లెక్కి మాట్లాడుతున్నారు. పత్రి గారు ఎప్పుడు కూడా ఆ బాణంని పెట్టుకొని మాట్లాడలేదు. కాబట్టి ఆయన ప్రతి మూమెంట్లో, ప్రతిసారి ఆయనను కలిసినప్పుడు ఒక కొత్తదనం కనపడేది.
మనమేమో ఎప్పుడు చూడు ఈ పాత చింతకాయ పచ్చడిలాగా బాణాలను ఇట్లా గుచ్చుకొని ఇంకా 10 గానాలను ఎక్కువ గుచ్చుకొని స్టేజ్లో ఎక్కుతున్నాం. సో బేసిక్ ఫండమెంటల్ బుద్ధుని టీచింగ్ ఏంటి అంటే ఫస్ట్ మెడిటేషన్ చేయండి. నోరు మూసుకోండి, ఫస్ట్ కళ్ళు మూసుకోండి. మెడిటేషన్ చేసిన తర్వాత వేరే లోకాలు సంచరిస్తారా, వేరే వాళ్ళ కర్మను దగ్ధం చేస్తారా, ఈ సొసైటీని విశ్వవ్యాప్తం చేస్తారా, ఇవన్నీ తర్వాత మాట్లాడచ్చు. ఫస్ట్ బేసిక్ ఏంటి, ఆ బాణం తీసేసి ఆ ఊండుని తీసేయడానికి ఫస్ట్ ఏం చేయాలి, మీరు ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేయకుండా అమలక కబుర్లు, లొడలొడలొడలొడలు వాగుళ్ళు, ఈ ఊండ్స్ అంతా పెరుగుతుంటాయి. అర్థమవుతుందా? బుద్ధుడు చెప్పింది ఆ కామన్ సెన్స్. ఆ మనిషి ఈ కథలో మనిషిలాగా నాకు అన్నీ తెలిసిన తర్వాత నీ బాణం తీస్తా అన్నారనుకోండి, మీ ఇష్టం. ఆ చాయిస్ కూడా ఉంది, మీ ఇష్టం. ఇలాంటివి ఎందుకంటే ఈ భూమి మీద ఎన్ని బుద్ధుడికి సంబంధించిన ఆర్గనైజేషన్స్, శివుడికి సంబంధించిన ఆర్గనైజేషన్స్, ధ్యానంకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ వచ్చాయో, కానీ మనం చూడాల్సింది ఏంటంటే వాని లోపట వాని బాధలన్నీ భయాలన్నీ అనగదొక్కుని ముంగటి వాని కోసం పనిచేస్తున్నాడా, వాని భయాలను తగ్గించుకుంటూ వాని బాధలను తగ్గించుకుంటూ ముంగటి వానికి హెల్ప్ చేస్తున్నాడా? ఈ 2 రకాల గురువులు ఉన్నారు. కానీ పత్రి గారు మొదటి రకం గురువు. అంటే ఈ పాయిజన్ యారోలు ఎప్పుడు ఆయన పెట్టుకోలే. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ పాయిజన్ యారో లేదు అంటే కనుక సిస్టంలో భయం ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకు భయం గురించి మాట్లాడుతున్నాను అంటే ఇదే కాన్సెప్ట్ పత్రిజీ గారు నవంబర్ నెలలో పుట్టారు. నవంబర్ 11th. నవంబర్ 11th జనరల్గా ఫుల్ మూన్ సైన్స్లో ఏం చెప్తారు అంటే ఆ నవంబర్ జన్మలో మంత్లో పుట్టిన వాళ్ళ ఆత్మ పర్పస్ ఏముంటుంది అంటే అందరికీ ఈ భూమి మీద ఫియర్లెస్నెస్ నేర్పించడానికి వాళ్ళు వస్తారు. అంటే భయం లేని తత్వం నేర్పించడానికి వస్తారు. మళ్ళీ పత్రిజీ గారు ధ్యానంతో పాటు ఆ భయము లేని తనం మీ అందరికీ నేర్పించాడా లేదా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ పురోగతి ఉండదు, ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ ఐక్యత ఉండదు, ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ కలిసి జీవించడం అనేది అసాధ్యం, ఎక్కడైతే భయం ఉంటుందో సృష్టించే తత్వం ఉండదు. ఎందుకంటే ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ పత్రిజీస్ ఫ్యామిలీ ఫర్ అబౌట్ 35 years. ఆ 35 yearsలో మళ్ళీ పత్రిజీ గారికి ఎక్కువ భయమా, మేడంకి ఎక్కువ భయమా అంటే పత్రి గారికి ఎక్కువ భయం. పత్రి మేడంకి అసలు భయమే లేదు, అస్సలు భయపడదు ఆమె. ఎందుకంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రూత్ ఏంటి అంటే మీ అందరికి చాలామందికి తెలియదు. అది 1995 నుంచి 100 marks. ఓకే, దానికి నో డౌట్ అబౌట్ దాట్. మీరు మీ పర్సనల్ లైఫ్కి 100 marks. కానీ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అంటే కుటుంబ చైతన్యం. ఫ్యామిలీ అన్నది, ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్, ఫ్యామిలీలో ఉన్న ఛాలెంజెస్, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ పక్కన పెట్టకండి. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటా, వాళ్ళు ఇండివిజువల్గా బాగానే ఉంటారు, గ్రూప్లో బాగానే ఉంటారు, కానీ వాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ ఫ్యామిలీ తలకాయ నొప్పులు ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? దయచేసి ఆ ఫ్యామిలీ తలకాయ నొప్పులు పక్కన పెట్టకండి, వాటిని కూడా సాల్వ్ చేసుకోండి మీ ధ్యానంతో. ఎందుకంటే మీ కుటుంబంలో ఉండేవాళ్ళు మీకు ఏదో నేర్పించడానికే వచ్చారు. ఎప్పుడైతే మీరు ఈ ఫ్యామిలీ కాన్షియస్నెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసేస్తారో మీ ఈ గ్రూప్లో పనిచేయడానికి మీ చైతన్యం ఇంకా బాగా ఎఫిషియెంట్గా తయారవుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. ఎందుకు మనం నైపుణ్యంగా గ్రూప్లో పనిచేయలేకపోతున్నాం అంటే ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ లోపల ఎవరికి చెప్పుకోకుండా దాచుకుంటున్నాం. అరే నేను మెడిటేషన్ చేస్తున్నా, నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవడం మొహమాటం అందరికీ. అట్లాంటివి ఏం లేదు. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా మీ యొక్క ధ్యాన సాధనతో ఎదుర్కొని వాటికి కూడా పరిష్కారం తెచ్చుకోండి. అప్పుడు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సాల్వ్ అయిపోతాయో మీరు గ్రూప్కి చేయాల్సిన పనులన్నీ బాగా నైపుణ్యంతో చేస్తారు. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో లోపల మీరు భయపడుతూ ఉంటారో వాటి యొక్క ప్రతిబింబం గ్రూప్ మీద పడుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. సో కామన్ సెన్సు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. అండ్ బేసిక్గా ఇప్పుడు కూడా ఫండమెంటల్స్ని వదిలిపెట్టకండి.
ఫస్ట్ 40 రోజులు ధ్యానం చేయండి. ఓకే, 40 రోజులు చేస్తారా, 4 నెలలు చేస్తారా, 6 నెలలు చేస్తారా? అండ్ లైక్ ఈ ఇయర్ పత్రి గారు ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసిన తర్వాత నాకు ఎంత బాగా అర్థమైందంటే, ఆయన ఉన్నప్పుడు చేయలేనివన్నీ ఆయన బాడీ వదిలేసిన తర్వాత అందరూ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. రకరకాల ధ్యానాలు చేసుకున్నారు, రకరకాల ఊహా ఎక్సర్సైజులు చేసుకున్నారు, గైడెడ్ మెడిటేషన్లు ఒకరేమో గైడెడ్ మెడిటేషన్ చెయ్యొద్దు అంటాడు, ఒక పెద్ద ఆయన అలుగుతాడు. ఇంకొకడు అంటాడు నేను ఎందుకు గైడెడ్ మెడిటేషన్ చేయించొద్దు అని ఇంకొకడు అలుగుతాడు. ఆయన ఉన్నప్పుడేమో నోరు ఇప్పని వాళ్ళు అందరూ ఇప్పుడు అన్నీ నోరిప్పేశారు. మీరు చెప్పాలనుకున్నవి చేయాల్సుకున్నవన్నీ చేసేశారు. ఎందుకంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో బెస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏం వాగాలనుకున్నా వాగచ్చు, నో అబ్జెక్షన్. కానీ అది నిజంగా లైఫ్ లాంగ్ మీరు వాగగలరా అన్నదే ప్రశ్న. సంవత్సరం రోజులు వాగితే 11th to 13th మంత్ మనకే అనిపిస్తుంది, అబ్బా నేను ఇంకా గంట సేపు క్లాస్ తీసుకోలేనురా బాబు అని. అట్లా ఏదైతే మీరు 40-50 సంవత్సరాలు ఒక విషయంని చెప్పగలిగితే మొదలుపెట్టండి. మధ్యలో వదిలిపెట్టేవి స్టార్ట్ చేయకండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఎవడు కంట్రోల్ చేయడు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిందే. దానికోసం టైం వేస్ట్ చేస్తారా? అప్పుడు కర్మ గురించి మాట్లాడదాం. అర్థమవుతుందా? సో బేసికలీ ఐ వాంట్ టు టెల్ ఈస్ ఫస్ట్ సిట్ ఇన్ మెడిటేషన్. ఎందుకంటే పత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు, నేను ఈ 40 సంవత్సరాలు అందరికీ ఏం నేర్పించానో లేదో నాకు తెలియదురా, నేనైతే బేరీ చేసుకోలేను, కానీ అందరు నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ ఒకటైతే నేర్చుకున్నారు అన్నాడు. ఏందో చెప్పండి? కూర్చోవడానికి నేర్చుకున్నాం. ఎందుకంటే నేను అందరినీ కూర్చోబెట్టడం నేర్పించా, ఏది భౌతికంగా. కానీ చాలామంది భౌతికంగా సార్ చెప్పిందే తీసుకుంటారు. కూర్చోవడం అంటే ఏంది? భౌతికంగా కూర్చున్నాం. మళ్ళీ మీ భావాలు ఒక దగ్గర కూర్చుంటున్నాయా? మీ మనసు ఒక దగ్గర కూర్చుంటుందా? మళ్ళీ ఆయన కూర్చోబెట్టడం నేర్పించినప్పుడు మీ మనసు కూడా ఒక దగ్గర కూర్చోవాలి కదా, నిలకడగా. మళ్ళీ ఎందుకు కూర్చోవట్లే? దానికి ఆయన జవాబు చెప్తాడా, మీరు జవాబు చెప్పాలా? మీరే అన్నారు కదా కూర్చోవడం నేర్పించాడని, అవునా కాదా? కూర్చోవడానికి 3 అర్థాలు ఉన్నాయి. భౌతికంగా కూర్చోవచ్చు, భావాలను భౌతికంగా ఒక ప్లేస్లో పెట్టి కూర్చోవచ్చు, మనసు భావాలు భౌతికంగా 3 శ్వాసతో కూర్చోవచ్చు. మళ్ళీ మనం ఎలా కూర్చుంటున్నాం? భౌతికంగా ఇక్కడ కూర్చుంటున్నాం. ధ్యానం ముందర మనసు ఎక్కడ తిరిగేది, ఇప్పుడు కూడా అక్కడెక్కడో తిరుగుతుంది. మరి అది కూర్చోవడమా? మళ్ళీ చూడండి, కూర్చోవడాన్ని నేర్చుకోండి. ఆయన కూర్చోవడం నేర్పించాడు అంటే దాని అప్లికేషన్ మీరు చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ మై మెసేజ్ ఈజ్. ఫ్యామిలీ కాన్షియస్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కుటుంబం అన్నది చాలా ఇంపార్టెంటు. ఈ ఓషో బుక్కులు, మిడిమిడి జ్ఞానం ఉన్న బుక్కులు ఏదో చదివేసి ఈవిడ నాకు ఈ జన్మలో వైఫ్, నాకు ఇంకొక జన్మలో వైఫ్, ఇవన్నీ కారణం లేకుండా మీ యొక్క ఇన్సానిటీ అంటే మీ పిచ్చితనంతో కూడి ఉన్న చైతన్యంతో చేసే క్లాసులు ఇవన్నీ ఆధ్యాత్మిక శాస్త్రంకి ఇలాంటి వాగడానికి సంబంధమే లేదు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. అందుకోసమే పత్రి గారు ఎప్పుడు కూడా సైంటిఫిక్గా ఉండాలా అని చెప్పేవారు. ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు ఎక్కువ మాట్లాడేస్తున్నారు, ఎక్కువ వాగేస్తున్నారు. బాణాలు నాకు అక్కడైతే ఏం కనపడుతున్నాయి అంటే అబ్జర్వేషన్లో ఓన్లీ బాణాలు కనపడుతున్నాయి. ఆ బాణంకి ఏమో విషంని పెట్టి మీ మాటలు వస్తున్నాయి, పుస్ 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 అనుకుంటా. మీరేమనుకుంటున్నారంటే లోక కళ్యాణం అవుతుంది అనుకుంటున్నారు. ఆ పూహలు పడకండి. భయం లేని మాటలు వస్తే వెలుగు నిండుతుంది. భయంతో కూడి సంకల్పమేమో భయము దాక్కుంది, మాటలేమో కోటలు దాటుతున్నాయి, లోక కళ్యాణం జరగదు. దిస్ ఈజ్ వాట్ బోత్ ఆఫ్ దెమ్ యూ టేక్ ఇట్. ఎందుకంటే ఏదైనా చెప్తే కాన్సెప్ట్ ఏం చేస్తారంటే దాన్ని పర్సనలైజ్ చేసేస్తారు. ఇప్పుడు శివ పార్వతి అంటే శివుని ఊహించేసుకుంటారు, పార్వతిని ఊహించేసుకుంటారు. దాన్ని ఎప్పుడు కూడా సింబాలిక్ రీడింగ్ని వాళ్ళని వ్యక్తుల్లాగా చూడకూడదు. ఒక చైతన్య రూపంలో చూస్తే కనుక వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకున్నారో అర్థమవుతుందా? ఎందుకంటే నేను 95% లైక్
కొన్ని జీవితంలో సంఘటనలు ఎంత దగ్గర చూశానంటే ఇంకా పత్రి సారు ఫ్యామిలీని డ్రాప్ చేసేసి ఈ విషయం మీద స్టాండ్ ఇలా తీసుకుంటారు అనుకునే రోజు కూడా ఈ అగైన్ రివర్స్డ్, లేదు ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక జీవితంలో ఆత్మకు సంబంధించిన లెసన్స్ ఎవరి దగ్గర నేర్చుకుంటారు అంటే మీ జీవిత భాగస్వామి దగ్గర నుంచే నేర్చుకుంటారు. మీరు బయట వాళ్ళు ఎవరు నేర్పారు మీకు. మీ జీవిత భాగస్వామ్యో లేకపోతే మీ పిల్లల దగ్గర నుంచో మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచే యూ లెర్న్ ద హయ్యెస్ట్ సోల్ లెసన్. సర్వీస్కి మాత్రం సంఘం ఉంది, కానీ మీకు నిజంగా మీ ఆత్మ ఎదుగుదలకు ఒక జీవిత పాఠం ఎవరు నేర్పిస్తారు అంటే మీ ఇంట్లోలే. అలాంటి ఇంట్లోలను ఒక బుద్ధుడి చైతన్యం ఉన్నోడు ఎలా పక్కన పెడతాడు చెప్పండి? ఏమన్నా అది వక్రీకరించిన వాస్తవం కాకపోతే ఏమన్నారు? సో ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఊకే వాగుడు వాగకండి, వీళ్ళకి పడదు, వీళ్ళకి పడదు, ఇవన్నీ అసత్యాలు. ఓకే, మనస్పర్ధలు ఉంటాయి, లైక్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అంగీకరించారు, కానీ ఫైనల్గా మాత్రం దే హ్యావ్ టు స్టే టుగెదర్. అప్పుడే మీకు ఈ థర్డ్ ఐ అన్న చైతన్యం దగ్గరకు వస్తారు. ఇంట్లో నీ మాట నీ వైఫే వినదు, నీకు థర్డ్ ఐ ఓపెన్ అయితే ఏంది, ఓపెన్ కాకపోతే నాకేంటి చెప్పండి? నువ్వు ఎవడో అయితే నాకేంది చెప్పు. నీకు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది, కానీ నీ ఇంట్లో నీ మాటనే నీ పిల్లలు వినరు, ఏం ఉపయోగం చెప్పండి? సో చూడండి, బాణాలు భయము, ఆ బాణంకి తాకి ఉన్న విషము. ఆధ్యాత్మికతలో విషానికి ప్లేసే లేదు, ఉంది అంతా తేనె పదార్థమే ఆధ్యాత్మికత అంటే. స్పిరిచువాలిటీ అంటే స్వీట్నెస్. స్పిరిచువాలిటీలో పాయిజన్కి ప్లేస్ లేదు. మెడిటేషన్ చేస్తే పాయిజన్ ఉండడానికి ఆస్కారం లేదు. ఒక రిలేషన్షిప్ ఇద్దరి మధ్యలో సత్సంబంధంలో పాయిజన్ ఉండడానికి ఆస్కారం లేదు. ఇవన్నీ ఉన్నాయి అంటే కనుక మనం ఎక్కడో ధ్యానం సాధనలో ఎక్కడో ఇంకా మన ప్రయత్నం తగ్గుతుంది అని అర్థం. దిస్ ఈజ్ వాట్ ఆర్ మై అబ్జర్వేషన్స్. వీళ్ళిద్దరిని ఇప్పుడు పత్రి సార్ని పత్రి మేడంని 94 ఆ టైం నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలిసిన నా యొక్క అబ్జర్వేషన్స్ మాత్రం చెప్తున్నాయి. అర్థమవుతుందా? ఏమర్థమైందో? ఓకే, సో వన్స్ అగైన్ ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకేమైనా ఉందా? పూల ఇంకా ఏమో నాకు టైం చెప్పరు. టైం చాలా నువ్వు మాట్లాడు. సరే అయితే ఓకే. ఇంకేముంది మాట్లాడడానికి? సో పత్రి గారికి ఎక్కువ ఫండమెంటల్స్ అంటే ఇష్టం. అర్థమవుతున్నాయా? ఎప్పుడు కూడా ఒక బిల్డింగ్ కట్టాలంటే పునాదులు గట్టిగా ఉండాలి. పునాదులు గట్టిగా ఉంటే ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది, సెకండ్ ఫ్లోర్ ఎలా ఉంది, ఇవన్నీ అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు భూమి మీద నడుస్తున్న ఆధ్యాత్మికకు మనము ఎలా అడాప్ట్ కావాలన్నది ఇది బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మీరు విన్నారనుకోండి, మీరు ఎంత అరిగించుకోగలరో మీకు తెలిస్తే వినండి, లేకపోతే వాళ్ళు చెప్తూనే ఉంటారు. మీకు అరగలేదు, ఓకే, మీరు ఎక్కువ వినేశారు. ఇప్పుడు ఉదాహరణకు ప్రతి మనిషికి ఒక శాటిలైట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంత ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది మీ యూట్యూబ్ ద్వారా, మీ ఇంటర్నెట్ ద్వారా, మీ సోషల్ మీడియా ద్వారా. మనము ఒక పారాగ్రాఫ్ చదివి ఆ పారాగ్రాఫ్ అర్థం చేసుకోవడానికే ఒక రోజు పట్టేది. ఒక శాటిలైట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీ బుర్రలో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. టప్ 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 టప్. ఇక్కడ చూడు యూట్యూబ్, ఇది యూట్యూబ్, ఆ యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకోవడం, చూడడం. ఆ చూసింది స్టేజ్ ఎక్కగానే వడవడ బాగటం. మీరు ఎరుకతో మాట్లాడుతున్నారా? ఆ విన్నది అర్థం చేసుకొని దాన్ని సింప్లిఫై చేసి ముంగటి వాళ్ళ టైంని సేవ్ చేసి మీరు మాట్లాడుతున్నారా? ఇవన్నీ సేవలో ఇవన్నీ పరిగణనలు తీసుకుంటారు. సర్వీస్ అన్న పదము చాలా పెద్ద పదం. అది మీరు అన్నట్టు ఏదో చేసేయగానే మీకు సర్వీస్ మెడల్ ఇయ్యరు. సర్వీస్ అనేది చాలా పెద్ద వర్డ్.
ఎందుకు సర్వీస్ అనే పదం మీద అందరు క్లాసులు తీసుకుంటలేరు అన్నది మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎప్పుడు మూడో కన్ను, సూక్ష్మ శరీర యానము, ఇంకా ఏమో యానాలు ఉంటాయి మీకు, ఏవేవో యానాలు చేస్తున్నారు. ఎందుకు సేవ మీద క్లాసులు తీసుకుంటలేరు? టాపిక్ నచ్చదా మీకు? లేకపోతే ఎవడు అవార్డు ఇయ్యాడా? చెయ్యాలా? ఇవే సార్కి ఇష్టము. సేవ అంటే ఏంటి, సేవ మీద పుస్తకం రావాలా. దిస్ ఈజ్ వాట్ హీ లైక్డ్. ఆయన ఎప్పుడన్నా ఒక 50 పుస్తకాలు చదివిన తర్వాతనే నోరిపెట్టాడు. కానీ ఇది రివర్స్ కూడా చూస్తున్నాం. ఏ పుస్తకం చదవని వాడు కూడా నోరిప్పుతున్నాడు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఆ ఎఫిషియన్సీ అన్నది చూడండి, ఆ నైపుణ్యం అన్నది చూడండి. ఓకే. అండ్ లైక్ ద బిగ్గెస్ట్ అపోహ ఈస్ సారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చేయలేదన్నది పెద్ద ఏమంటారు, అది కంప్లైంట్ అనండి. అది తెలిసి తెలియని వాళ్ళు వాగుడు, కానీ దాంతో సత్యం లేదు. ఈజ్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించిన మనిషి ఆయన. ఐఎమ్ గివింగ్ క్లారిటీ, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ ఫర్ 36 years. ఓకే. సో ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే మళ్ళీ ఇక్కడ పెద్ద అర్థం కాని కాన్సెప్ట్. ఆడవాళ్ళు అంటే భౌతికంగా ఆడవాళ్ళు అని కాదు, మేల్స్లో కూడా ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది, ఫిమేల్స్లో కూడా ఫిమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఫిమినైన్ ఎనర్జీ అంటే ఏంటి అంటే రిసెప్టివిటీ. ఇప్పుడు ఈ భూమిని అమ్మ అంటాం, అవునా కాదా? ఆ తత్వము ధ్యానం చేస్తే రావాలా, మదర్ అర్త్. అంతేగాని ఇప్పుడు దగ్గర ఏమైపోతుందంటే ఈ స్త్రీలందరికీ మొగోళ్ళంటే పడట్లే. ఎందుకో మేము ధ్యానం చేస్తాం ఇండిపెండెంట్గా, మాకు మీ సపోర్ట్ వద్దు అంటారు. వీళ్ళేమో వీళ్ళని వదిలి ఉండలేరు. వీళ్ళు 2500 సంవత్సరాల క్రితమే బుద్ధుడు కూడా ఫస్ట్లో ఓన్లీ మేల్స్కే పెట్టేవాడు క్లాసులు. తర్వాత లేటర్ హీ మేడ్ ఈవెన్ ఫిమేల్స్ జాయిన్ హిస్ గ్రూప్. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మొగోళ్ళేమో ఆడవాళ్ళలాగా తయారవుతున్నారు, ఆడవాళ్ళేమో మొగోళ్ళలాగా తయారవుతున్నారు. అది పెద్ద తలకాయ నొప్పి వచ్చేసింది. ఎక్కడ లేని పౌరుషాలు, ఎక్కడ లేని మాటలు, ఏం రా రోడ్ మీదకి రా చూసుకుంటా అనే టైప్ తయారవుతున్నారు ఆడవాళ్ళు. అరే మా ఆవిడ ఈ ధ్యానంకి వెళ్ళి ఏమైపోతుందో, నాకు వండి పెడుతుందో లేదో అని ఆడవాళ్ళలాగా సెంటిమెంటల్ అయిపోతున్నారు మగవాళ్ళు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. దేర్ ఐ సీ ఎ కంప్లీట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫిమేల్స్. అని దీన్ని ఎవడు అడ్రస్ చేయట్లే. మంచిగా ఈ స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళు ఈ ఇద్దరి మధ్యలో పుల్ల పెట్టేసి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే పోనీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక గ్రూప్ అనుకో, పిల్లలు ఆపోజిట్. నువ్వేంది డాడీ నాకు చెప్పేది, నేను వేరే మెడిటేషన్ చేస్తాను, నేను ఈ మెడిటేషన్ ఎందుకు చేయాలా అంటాడు పిల్లోడు. ఇంట్లో పిల్లోడు ఇద్దరు పేరెంట్స్ ఒక గ్రూప్ అయితే అమ్మాయి ఒక గ్రూపు. చూడండి, మనం ఇంట్లోనే 4 గ్యాంగులను మెయింటైన్ చేస్తున్నాము, బయటకు వచ్చి ఇన్ని గ్యాంగులలో ఏడబతుకుతామని చెప్పండి. ఇంట్లో పెద్దమ్మాయి రంపా చదివితే చిన్నమ్మాయి ఓషో చదువుతుంది. మూడో వాడు ఏమంటాడంటే రిచర్డ్ బ్యాక్ అంటాడు. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఎవడు అందిస్తున్నాడు అంటే మనము. ఏంటంటే మనకు తెలిసింది ఉంది పేర్లే. వాళ్ళు నిజంగా వాళ్ళ జ్ఞానం ఏం చెప్పారు, మనకి ఎంత అర్థమైంది, ఎంత అరిగించుకున్నాము, ఎంత జీవితంలో అప్లికేషన్ చేసినాం అన్నది సున్నా. సో ఐ సీ దిస్ బిగ్ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే భయానికి ఒకే ఒక విరుగుడు ఉంది. ఆ విరుగుడు ఏంటంటే ట్రస్ట్. ట్రస్ట్ అంటే నేను మిమ్మల్ని నమ్మినట్టు కాదు, పత్రి గారు మిమ్మల్ని అందరూ ఎంత నమ్మారంటే ఆయన విశ్వంని ఎంత నమ్మారో మిమ్మల్ని అంత నమ్మారు. మనమేమో పక్కనోనే నమ్మం. నిజంగా చెప్తున్నాం, మనం పక్కనోనే నమ్మం, ముంగటోని అసలు నమ్మం. ఆయన నమ్మినామని మాట్లాడతాం మేము మైక్ ఇచ్చినందుకు. ఆయన మాత్రం ఏం చేశాడు, మిమ్మల్ని అందరినీ నమ్మాడు. మళ్ళీ చూడండి, ఆయన భయపడ్డా మిమ్మల్ని అందరినీ చూసి నమ్మాడా అన్నది మీకు తెలుసు. సో నమ్మకం అన్న పునాది మీద నడవాలా, లేకపోతే నడవదు. ఎక్కువ అంటే 10 years నడుస్తారు, తర్వాత అందరు వేరే సొసైటీకి పోతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ ట్రస్ట్ ఈజ్ నాట్ దేర్. ట్రస్ట్, ఫెయిత్ లేకపోతే ఆధ్యాత్మికతలో భయం అన్నది హిమాలయలా కనపడుతుంది.
సో ప్లీజ్ డూ అడ్రస్. ఐఎమ్ టెలింగ్ యూ, దెర్ ఈజ్ నథింగ్ లైక్ మహిళా ధ్యానయజ్ఞం ఆర్ పురుష ధ్యానయజ్ఞం. అక్కడ మహిళా ధ్యానయజ్ఞం అంటే రిసెప్టివిటీ, అంటే ఎంత రిసీవ్ చేసుకుంటున్నాము, ఎంతగా అరిగించుకుంటున్నాము అంతే. మహిళ అంటే నాట్ భౌతికంగా జెండర్ వైజ్డ్ మహిళ, రిసెప్టివిటీ. అర్థమవుతుందా? మళ్ళీ ట్రస్ట్లో ఆడవాళ్ళు లేరేంది, ఈ సోది మాటలు అన్నీ మాట్లాడతారు. ఎందుకంటే మీకు ఎలాంటి గురువు కావాలంటే మిమ్మల్ని ఏమనద్దు, మీ అహంకారాన్ని ఏమనద్దు, మీరు చెప్పినవన్నిటికీ ఊగొట్టాల. ఇది మనం రాజకీయ వ్యవస్థ నడిపిస్తున్నామా, ఆధ్యాత్మిక వ్యవస్థలో కలిసి ఉంటున్నామా? చూడండి, దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ దేర్ ఇన్ అవర్ సొసైటీ. ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్. ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా ఉండాలి అంటే మీరు ఆడవాళ్ళలాగా ఉండాలంటే ఏంది సార్ అట్లా మాట్లాడతారంటారు స్టేజ్ దిగంగానే. మీరు చేసే పనులు మీరు చేయండి, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు చేసే పనులలో మీరు చేసే పనులలో వాళ్ళు దూరుతారు, వాళ్ళు చేసే పనులలో మీరు దూరుతున్నారు. మళ్ళీ క్లాసులు దేని మీద మాట్లాడతాం? ధర్మం అంటే ఏంది? ధర్మము అంటే బేసిక్ డ్యూటీ అంటే మనకిచ్చిన పని ఏంటి? ఆ పని చేసేవాడు ఒక 20 years ఆ పనిలో చేసి నైపుణ్యం పెంచుకున్న తర్వాత ఆయనకు ప్రమోషన్ వస్తుంది. అది డ్యూటీ టు ధర్మ అంటే. మీరు ఇంటి డ్యూటీలే మీ ఆయనకు పొద్దున కాఫీ ఇయ్యరు, ఇక్కడికి వచ్చి ధ్యాన చక్రంలో వడ్డిస్తా అంటారు. ఎట్లయితుంది? ఆయన చూసి నాకు ఇంట్లో ఆమె కాఫీ కూడా పెట్టేదు, అక్కడేమో 6 గంటలు నిల్చొని టొంగు వడ్డిస్తుంది అన్నది కంప్లైంట్ ఆయనకు. ఆయన ఒక్కరోజు పిల్లల్ని స్కూల్లో దింపాడు, కర్తాలకు వచ్చి December 21st 31st సార్ నేను దింపుతా సార్ మిమ్మల్ని కర్తాలకి, సార్ మిమ్మల్ని నేను ఎక్కించుకొస్తా సార్ కర్తాల నుంచి పిరమిడ్కి అంటాడు. అరే ఈయనకి ఎక్కడే ఇది దాక్కున్న కరుణ ఇక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళ ఆవిడ చూసి యూట్యూబ్లలో షాక్ తింటుంటుంది. మీరేమనుకుంటారు? మీ చేసే డ్యూటీని ఎవరు చూడట్లేదు అనుకుంటుంటారు. అక్కడ యూట్యూబ్ ఉంది, ఆ యూట్యూబ్ లైవ్లో చూస్తుంటుంది మీ ఆవిడ మీ ఆయన. ఇంట్లో ఏమో 11 వరకు కళ్ళు మూసుకొని కూర్చుంటుంది, అక్కడేమో డుంగు వడ్డిస్తుంది అనుకుంటుంటాడు ఆయన. చూడండి, 90% ఆఫ్ ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయి తెలుసా? మీ పని మీరు చేసుకొని పక్కన పనిలో దూరకపోతే. అది చేస్తున్నామా? ఎప్పుడు మేడం వచ్చేది 1990 నుంచి సార్ చేసే ప్రతి పనిలో మేడం దూరేది. చూశాడు 2014లో అన్నాడు, అమ్మ ఇప్పుడు అర్థమైందిరా, ఇప్పుడు నా పనిలో మేడం ఇంటర్ఫియర్ కాదురా అన్నాడు. ఇప్పుడు 25 years తర్వాత అన్నాడు సార్ ఆ స్టేట్మెంట్. నిజంగా ఉందా మీకు అంత సహనము? మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోనికి 25 సంవత్సరాలు పడుతుంది. వెయిట్ చేస్తారా మీరు? మీకు రేపే వాళ్ళు వెళ్ళినట్టండి అయిపోవాలి, రేపే మీ పిల్లలకు తేడా ఓపెన్ అయిపోవాలి. చూడండి, ఆయన అవన్నీ చేసి సహనమే ప్రగతి అన్నాడు. మనం ఇక్కడ ఏమంటున్నాం? నీ సహనం ఏదో నీకు తెలియదు. ఓ ప్రగతి అంటే ఏంటంటే ఇక్కడ చైర్లు నిండాయా లేదా, అది ప్రగతి కానే కాదు. ఎంతమందికి ఫండమెంటల్స్ అర్థమయ్యాయో అదే ప్రగతి. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఓపెన్లీ. మీ ఆయన మీకు అర్థం కాకపోతే మీకు సగం ఆధ్యాత్మికత అర్థం కాదు. మీ ఆవిడ మీకు అర్థం కాకపోతే మీకు 90% ఆధ్యాత్మికత అర్థం కాదు. మీ అమ్మ నాన్న అర్థం కాకపోతే పిల్లలకి అసలు ఆధ్యాత్మికలో ధ్యానంలో కూర్చోడానికి ఆస్కారమే లేదు. ఊకే మాట్లాడతారు, మేము చిన్నప్పటి నుంచి ధ్యానం చేసినామని. అరే 40 days ధ్యానం చేస్తేనే అన్నీ సెట్ అవుతాయి, 40 years ధ్యానం చేస్తే భూమి సెట్ కాదా? చూడండి, దిస్ రిప్రిమాండింగ్ ఈజ్ వాట్ ఈజ్ నాట్ దేర్. పత్రి సార్ ఉంటే మొట్టికాయలు పడేవి. పత్రి సార్ బాడీలో లేనప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడుతున్నారు, మొట్టికాయలు పడతలేవు మీకు. పోనీ మిమ్మల్ని మీరు మొట్టికాయలు వేసుకుంటారా అంటే, అమ్మ వేసుకునే ముంగటోనికే కొడతాం మొట్టికాయలు, మాకు కొట్టుకోమంటారు. ఇక మీ ఇష్టం. అండ్ అందుకోసం మీరు నాకు ఆపర్చునిటీ ఏంటంటే, ఇప్పుడు పత్రి మేడం గురించి మాట్లాడచ్చు, పత్రి సార్ గురించి మాట్లాడచ్చు, మీ గురించి ఏం మాట్లాడచ్చు, నన్ను ఏమన్నారు. ఎందుకంటే ఈరోజు మీకు సెంటిమెంట్ డే, అర్థమవుతుందా?
So all these things are put together is what Buddha teachings are. బుద్ధుడు ఎప్పుడు కామన్ సెన్స్ గురించి చెప్పాడు. బాణం తీయండి, ఆ బాణంకి అంటుకున్న భయాన్ని భౌతికంగా ఫస్ట్ తీయండి. మీరు ఎన్ని సందర్భాలలో భయం నుంచి బయటపడతారో మీరంత బుద్ధత్వానికి దగ్గర అవుతారు. ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ భయం. మూలాధారంలో అందరికీ ఆ భయం ఉంది. మెడిటేషన్ కోతలు కోస్తారు, కానీ రేపటి దినము ఒక 4 రోజులు మీకు వచ్చే పైసలు రాకపోతే ఈ మాటలు మాట్లాడతారా? ఇప్పుడు మీకు ఒక 50,000 రావాలా ఎవ్రీ నెల, మీరు ఒక 30,000 పిరమిడ్ సొసైటీ ఖర్చు పెడతారు. మీకు ఆ 50,000 రావు, అప్పుడు మీరు ఏమిస్తారు పిరమిడ్ సొసైటీకి? మీ ఇన్సెక్యూరిటీస్ నిజంగా సెక్యూర్ ఫీల్ అవుతున్నారా లేదా ఈజ్ వాట్ మూలాధార ఈజ్. ఒక్కరోజు నాకు వచ్చే పైసలు బ్యాంక్ అకౌంట్లో పడకపోతేనే నాకే టెన్షన్ పడుతుంటుంది. అరే పని మనిషి అడుగుతుంది ఏమి ఇవ్వాలరా బాబు రేపు పొద్దున్న. మీకు అనిపించదా? ధ్యానం చేయమ్మా అంటే వెళ్ళిపోతుంది ఆవిడ, అడుగుతుంది కదా జీతం, అవునా కదా? చూడండి మళ్ళీ మీ మూలాధార ఎంత భయంతో ఉందా. నెక్స్ట్ డిసెంబర్కి ఎంత పైసలు వస్తే లేదు ఇప్పుడు అందరూ ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇలా అంటారు మాకు మూలాధారం ఉందని. వీళ్ళు మూలాధారం షేక్ అవుతూ ఉంటుంది అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎందుకంటే పైసలు రాలేదనుకో జనవరి నుంచి అప్పులలో అడుగుతారు వీళ్ళని, అవునా కదా? ఎస్ సార్ నో. సో నేను ప్రాక్టికల్గా అడుగుతున్నా, మీ మూలాధారం ఎంత స్ట్రాంగ్ ఉంది అని. భయం లేదు, భయం లేదంటే ఒక 50 లక్షలు ఇవ్వండి, ఒక 50 లక్షలు ఇవ్వండి, మీకు ఎంత భయం లేదో చూడండి. మూలాధారాల్లో భయం ఉంది. రెండవది, ఇది మళ్ళీ మీరు అడల్ట్ జోక్ అనుకుంటారు ఏమనుకుంటారు, కానీ నేను మాట్లాడాలి. ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూమ్లో ఎలా ఉంటారో బయట వేరేలాగా ఉంటారు. ఎంటైర్ భూమి మీద ఈ ఆధ్యాత్మిక సంస్థలు అన్ని సెక్షువాలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్సే. వీడు తక్కువ మాట్లాడతాడు, వీడు తప్పుగా మాట్లాడతాడు, వీడు తక్కువగా బిహేవ్ చేస్తాడు అని మొగోళ్ళ మీద ఆడోళ్ళ కంప్లైంట్, ఆడోళ్ళ మీద మొగోళ్ళ కంప్లైంట్. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ బుద్ధా ఇన్ ద బెడ్రూమ్. బుద్ధుడు బెడ్రూమ్లో ఎలా ఉంటాడు తెలుసా? బుద్ధునిలాగానే ఉంటాడు. మనము బెడ్రూమ్లో ఒకలాగా ఉంటాం, బయటికి రాకుండా ఒకలాగా ఉంటాం. అందుకే మొగోళ్ళు అంటే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు బెడ్రూమ్లో మాత్రం చాలా మంచోళ్ళలాగా ఉంటారు, బయటకు వచ్చి వాళ్ళ నాటకాలు అలా ఆడతారు. ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ సెక్షువాలిటీస్, స్వాదిష్టాన చక్ర ప్రాబ్లమ్స్. ఇది ఎవడు మాట్లాడతలేడు. థర్డ్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. మణిపూరకం వానికే సత్సంబంధం లేదు, ముంగటంతో వాడు ఐక్యత ఎట్లా పనిచేస్తాడు అనుకుంటారు మీరు? ఇంపాసిబుల్. మణిపూరక చక్రం ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. సారీ ఫర్ టెలింగ్ మై అబ్జర్వేషన్స్. ఇంకా 4 అనాహత చక్ర. నిజంగా చెప్పండి, నేను 2012లో ఒక బుక్ తీశాను, హృదయ జ్వాల అని. ఎందుకు తీశారు సార్ ఈ బుక్? తొక్కల బుక్, వేస్ట్ బుక్, పనికిరాని బుక్ అని తిట్టారు. కన్హాలో ఏముంది ఇప్పుడు? హార్ట్ఫుల్నెస్. పెద్ద కనపడితేమో హార్ట్ఫుల్నెస్, బుక్ తీస్తేమో హార్ట్ లేదా? ఏందో మీరు ఎట్లా చూస్తారో ఒక థింగ్ నాకు అర్థం కాదు. భౌతికంగా మీ హృదయమేమో మీకు కావాలా? నిజంగా చెప్పండి, ధ్యానంతో మీ హృదయంతో ఎంత స్నేహం చేశారు మీరు? ఎప్పుడు కూడా ముంగటి వాని హార్ట్ని తీసేటి మాటలు మాట్లాడతాం. వాడు నువ్వు ఒకటైతే నీ నోట్లో నుంచి మాటలు ఎట్లా రావాలా? హార్ట్ లేదు. ఎందుకు హార్ట్ లేదు? ఆడవాళ్ళు హార్ట్ నుంచి దూరం అయిపోతున్నారు. మీ ఆప్యాయత ఏమైంది? మీ సహనం ఏమైంది? మీ కరుణ ఏమైంది? అన్నీ దూరం చేసేసుకుంటున్నారు. అన్నీ కుటుంబంలో కనపడట్లేదు. అన్నీ అనర్హత లేదు. అనర్హత లేకపోతే విశుద్ధ. ఇంకా విశుద్ధ వస్తే ఏమన్నా మాట్లాడు, వాడు వెళ్ళిపోయి లోపల పర్సు తీసి జోబులోకి వెళ్ళి పైసలు తీసి నాకు ఇవ్వాలి. అందుకోసం మాట్లాడతాను నేను గొంతు. ఈ గొంతు ముంగటివాడిని ఒక దైవత్వంకి దగ్గర చేసేటట్టు మాట్లాడాలన్నా, వాని పర్సు కోసం మాట్లాడాలన్నా? విశుద్ధ. మరి దీనికి ఎన్ని మార్కులు వేసుకుంటారో వేసుకోండి. ఎన్ని భయాలు ఉన్నాయో. డాక్టర్ దగ్గర పోతే కూడా మనకున్న రోగం గురించి డాక్టర్కే చెప్పం మనం, అంత భయస్త్రం. తలనొస్తుందంటే లేదు సార్ ఒక్క 10 నిమిషాలే వచ్చింది, మిగతా టైం అంతా బాగుంది. ఆ డాక్టర్ నీకు ఏం మంది రాసిస్తాడు ఇంకా? చూడండి, విశుద్ధ. విశుద్ధ తర్వాత ఆజ్ఞ. ఆజ్ఞ అంటే విజన్ గురించి. 3000 సంవత్సరంలో ఏం జరగబోతుందో చెప్పండి. తర్వాత సహస్రార.
ఇన్ని భయాలలో ఎన్ని భయాలను జయించారు మీరు ధ్యానం చేసి? ఈ ధ్యాన చక్రంలో చెప్పండి. చెప్తారా మళ్ళా? అది మీరు మీ గురువు గారికి ఇచ్చే గురుదక్షిణ. భయం ఉన్న దగ్గర ట్రస్ట్ ఉండదు, ట్రస్ట్ ఉన్న దగ్గర భయం ఉండడానికి ఆస్కారం లేదు. అందుకోసమే ఈయన అన్ని ట్రస్ట్లు ఓపెన్ చేశాడు సార్. సరే అయితే ఓకే. సో ఇది ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాం అలా, అర్థమైందా? ఇది పత్రిక గారు నేర్పించింది. అంతేగాని గురు బోధనలు రెండు ఇంపార్టెంట్, అర్థమైందా? లేకపోతే ప్రకృతి ఏం చేస్తుంది అంటే వచ్చి లేపుతుంది మిమ్మల్ని, నిద్ర మస్తు మాట్లాడినరా లెయ్యండి రా అని టపక్కమని కొడుతుంది, అర్థమైందా? సో ధ్యానం అన్నది, స్వాధ్యాయం అన్నది, సజ్జన సాంగత్యం అన్నది ఒక ఫైర్ లాంటిది. దయచేసి ఆ మంటకి కరెక్ట్గా వాడుకోండి, వంటకు వాడుకోండి, వెచ్చదనానికి వాడుకోండి. బాగుంది కదా అని కౌగులించుకున్నారు అనుకుంటే కాలిపోతారు, అర్థమవుతుందా? థ్యాంక్ యూ. ఆయన మాట్లాడుతుంటే నాకు కూడా కొన్ని గుర్తుకొచ్చా, షేర్ చేసుకోవచ్చా? మనం అందరం పత్రిక చెప్పింది వింటాం కదా. ఎవరెవరు వినరో చేతులు లేపండి. ఎవరెవరు వినరో? మీరు విన్నారా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైందా ఏం వింటున్నామా అనేది? మనకు నచ్చింది వింటున్నామా, మనకి వినపడేది వింటున్నామా? సో మనందరం పత్రిక చెప్పింది చేస్తాం, అవునా కదా? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఏం జరిగినా భూకంపం వచ్చినా ధ్యాస ఎక్కడ ఉండాలి? ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఉండాలి ధ్యాస. ధ్యాస మళ్ళుతోందంటే శ్రద్ధగా వింటున్నట్ట, విన్ననట్ట? అది. సో ఒక సంఘటన వచ్చింది, సేమ్ ప్రాబ్లం తోటి పేరెంట్స్ పిల్లలు వచ్చారు. ఒకటే ప్రాబ్లం, పేరెంట్స్ పిల్లలు వచ్చారు. వాళ్ళకి ఏమన్నా అంటే మీ పేరెంట్స్ స్టూపిడ్ అయ్యా, వాళ్ళ మాటలు వినకు అని పిల్లలు చెప్తారు. ఓకేనా? మళ్ళీ ఇంకో ప్రాబ్లం తోటి మళ్ళీ పేరెంట్స్ పిల్లలు వస్తారు పత్రిక దగ్గరికి. ఏ పిల్లలు, యు ఆర్ స్టూపిడ్, లిసన్ టు యువర్ పేరెంట్స్ అంటాడు. మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి పిల్లలు అని చెప్తే అంటాడు. రెండిట్లో ఏది కరెక్ట్? రెండు కరెక్టేనా? ఓకే, ఇప్పుడు వీళ్ళకి పత్రిక ఏం చెప్పారు? యువర్ పేరెంట్స్ ఆర్ స్టూపిడ్ అంటాడు. అవును, ఓకే. సో అందరూ పేరెంట్స్ స్టూపిడా? వీళ్ళేం చేశారంటే పత్రిజీ నాకు ఇది చెప్పారు కాబట్టి ఆల్ పేరెంట్స్ ఆర్ స్టూపిడ్ అని వీళ్ళు నమ్ముకుంటూ కూర్చుంటారు. ఓకే, వీళ్ళకేం చెప్పాడు ఆయన? చిల్డ్రన్ ఆర్ స్టూపిడ్ అన్నాడు. సో చిల్డ్రన్ స్టూపిడ్ అంటే అందరూ చిల్డ్రన్ స్టూపిడా? కాబట్టి వీళ్ళకేం చెప్పాడంటే ఆల్ మీరు స్టూపిడ్ కాబట్టి ఆల్ చిల్డ్రన్ స్టూపిడ్ అని పత్రిజీ చెప్పారని అంటారు. సో ఏది రైట్, ఏది రాంగ్? చెప్పండి అయ్యా, ఏది రైట్, ఏది రాంగ్? ఆయన ఏది చెప్పినా సమయం సందర్భం బట్టి చెప్తారు. సమయానికి తగు మాట్లాడాను అని చెప్పేసి ఆయన అది ప్రాక్టీస్ చేశారు. అంటే ఇది తప్ప, ఇది తప్ప. ఇదే జూమ్లో సెషన్ అవుతుంటుంది, ప్రశ్న తీసేస్తారు, సమాధానం ఒక్కటి పెడతారు, పెట్టి ఆ ఒక్కటే సమాధానం అన్నిటికీ వర్తిస్తుంది అని అంటాం. అది రైటా రాంగ్? అది. సో మనం ఏమంటాం? మనకు నచ్చింది మనం చేస్తూ పత్రిక చెప్పారని అంటాం. ఏమంటాం? మనకు నచ్చింది మనం చేస్తాం. పత్రిక ఎన్నో చెప్పారు, అన్నీ పాటిస్తున్నామా? మనకు నచ్చింది పాటిస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నాయి అంటే పత్రిక చెప్పారు కాబట్టి చేస్తున్నాను, మిగతావన్నీ సంగతి గోయిందా. సో
ప్రతిదానికి పారాడాక్స్ అనేది ఉంటుంది. సమయం సందర్భం బట్టి ఆ ధర్మం అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ధూళిపూడి చంద్రశేఖర్ని నేను చంపేస్తే ధర్మమా అధర్మమా? అయ్యో డౌటా? అదే కృష్ణుడు మహాభారతాలు చదివితే చంపితే చంపమని చెప్తే ధర్మమా అధర్మమా? చెప్పండి. మరి ఎందుకు మారింది? సమయం సందర్భం కాంటెక్స్ట్ అన్ని పరిగణలోకి తీసుకుని మనము వెళ్ళాలి. అన్నిటికీ జనరల్ రూల్ ఉండదు. పారాడాక్స్ అనేది పాటించాలి. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ మెంటల్ స్టేటస్, ఇమోషనల్ స్టేటస్ అన్నిటికీ తగ్గట్టు వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. వీళ్ళకి కూడా వీళ్ళ మెంటల్ స్టేటస్, కార్మిక్ స్టేటస్, ఇమో స్టేటస్ బట్టి ఆయన వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. ఏది కరెక్టు? సిచ్యువేషన్ బట్టి వెళ్ళాలి. సో పత్రిజీ చెప్పినది వింటారా వినరా? ఏది వింటారు అది మీ ఇష్టం. జనరల్గా ఏం చేస్తాడు, నాకు నచ్చిందని వింటా. ఇప్పుడు పక్కనోడు వచ్చి, ఇప్పుడు పూలా గారు వచ్చి నాకు డిఫరెంట్గా నాకు పత్రిజీ చెప్పారంటే, అలా చెప్పలే పత్రిజీ, నాకు ఇలాగే చెప్పారు, నీకు రాంగ్ అని అంటాం. కానీ ఆయనకు అదే చెప్పారే, నాకు ఇలా చెప్పారు, నాకు ఇది రైటు, ఆయనకు అది రైటు. ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండొచ్చా ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? ఉండాలి కదా. మరి ఎందుకు ఉండట్లేకపోతున్నావు? సరైన ఆలోచన లేకపోతే, సరైన భావనలు లేకపోతే, సరైన వాక్కు లేకపోతే. అర్థమవుతుందా? ఏమో ఆయన ఒకసారి అన్నారు, నా నోట్లోంచి ఏవైతే మాటలు వస్తున్నాయో దానికి నేను బాధ్యత వహిస్తాను, మీరు ఎలా అర్థం చేసుకుంటారో దానికి నేను బాధ్యత వహించను అన్నారు. అన్నారా లేదా ఆయన? మరి మీకు ఎలా అర్థమవుతుందో దానికి నేను బాధ్యురాలిని కాదు, నేను చెప్పిన దానికి మాత్రం ఇదే బాధ్యురాలిని. ఓకే. సెకండ్, ఈ టేబుల్ అంతా ఉంది, ఎంత చక్కగా ఉంది కదండి. థ్యాంక్స్ టు మేడం. సార్ ఎవరు? ఒకసారి చేతులు లేపండి. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. ఇదే శాకాహారం, ఇదే శాకాహారం అంటే. కానీ నాకు ఒక్కటి నచ్చలే, పూలు పెట్టడం నచ్చలే. పూలు తెంపడం పత్రిజీకి ఇష్టం లేదు. ఇదొక్కటి నా రిక్వెస్ట్. ఓకే. ఇవన్నీ అవసరం, అది అనవసరం, డెకరేషన్ కోసం వద్దు. వీటన్నిటిలో ఇవన్నీ సిరిధాన్యాలు, పళ్ళు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. పాలు ఉన్నాయా? ఎందుకు పెట్టలేదు? శాకాహారం కాదా అది? కాదా శాకాహారం అది? ఇప్పుడేం మాట్లాడరు, మీ అందరికి నా గురించి తెలుసు కాబట్టి. సో ఇవే తిందాం హాయిగా, ప్రకృతి ఇచ్చింది, మనం ఇవే తిందాం, సహజంగా ఉందాం, సహజంగా జీవిద్దాం, ఏ జీవిని హింసించకుండా హాయిగా జీవిద్దాం. ఇవి ఏ జీవి నుంచి తీసుకోలేదు కాబట్టి ఇవన్నీ సాత్విక ఆహారము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు భోజనం ఉంటుంది, రోజంతా ఉంటారా మీరు? ఉండరా? ఉండాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్స్ అవ్వకండి, స్టూడెంట్స్ అవ్వండి. ఏదన్నా సైంటిఫిక్గా ఆలోచించండి, గుడ్డిగా ఏది నమ్మకండి. ఆయన స్పిరిచువల్ సైంటిఫిక్గా స్టూడెంట్స్ అవ్వమని చెప్పాడా? నేను ఏ చెప్తాను నమ్మేయండి గుడ్డిగా అన్నాడు ఆయన. మరి మీకే ఆన్సర్ తెలుసు, మీరు ఏం నమ్ముతున్నారో, ఏం సైంటిఫిక్గా చేస్తున్నారో మీకే తెలియాలి. సో సైంటిఫిక్గా ఉండండి, స్టూడెంట్లాగా ఉండండి, ఫ్యాన్స్గా ఉండకండి, స్టూడెంట్గా ఉండండి, సైన్స్ స్టూడెంట్స్ లాగా ఉండండి, స్పిరిచువల్ సైన్స్ స్టూడెంట్స్ లాగా ఉండండి. ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్యాక్ టు పూలా. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఎన్నో చక్కనైన విషయాలు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా అండ్ పరిణిత గారి ద్వారా
రెగ్యులర్గా మనం వినేటివే అయినా కానీ దాన్ని ఏ సమయంలో ఎప్పుడు ఎలా వాడాలి, దాని అర్థాలు ఎలా ఉంటాయో చాలా చక్కగా చాలామంది నిజంగా మేడం చెప్పినట్లుగా పత్రికారు నాకు ఇది చెప్పారని చెప్పి అది ఒక్కటే మొండిపట్టి పట్టుకొని కూర్చుంటారు. కానీ ఎదుటోడు ఏదైనా చెప్తే మాత్రం వినడానికి కూడా వాడు కనీసం వాడు చెవులు కూడా మన వైపు ఇయ్యాడు. అంటే అంత మూర్ఖంగా ఉంటారు. అదే పత్రికారు చెప్పారు కరెక్టే. అది సమయానుకూలంగా మాట్లాడడం పత్రికారికి ఉన్న కాలం వేరే వారికి ఎవరికి లేదు. అది ఒకసారి గట్టిగా క్లాస్ అండి పత్రికారికి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఈరోజు మరి కొంతమంది ముఖ్యులు మన దగ్గరికి వచ్చేసారు. వారి మాటల్లో కూడా కొన్ని విషయాలు విందాము. ముందుగా మహేశ్వరమ్మ పిరమిడ్ స్టార్టింగ్ ట్రస్టీ నిర్మల గారు, మేడం నిర్మల గారు, అదేవిధంగా ప్రస్తుత ట్రస్టీ సాంబశివరావు గారు అండ్ దామోదర్ రెడ్డి గారు, వేదికను అలంకరించాల్సిన మనవి, కేశవరాజు గారు, అన్నమయ్య గారు. ఆ పాటను మాత్రం మళ్ళీ ఇప్పుడు పాడొద్దు, మేము తర్వాత డ్యాన్స్ ఇస్తాము. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఈ నలుగురికి కూడా. అదేవిధంగా భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ అంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. ఎక్కడ కార్యక్రమం చేసినా కానీ ఎలాంటి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా కేవలం వాళ్ళకి ఏదైతే ఆలోచన వస్తుందో ఆలోచనని జనాలకు చెప్పడం, జనాల చేత చేయిస్తూ వీళ్ళు కూడా చేయడం. దాంట్లో భాగంగా ఎన్నో చోట్ల 108 పిరమిడ్ల ధ్యానము, 72 గంటల ధ్యానము, 36 గంటల ధ్యానము, అఖండ ధ్యానాలు, ఇంటింట ధ్యానము, దేవాలయంలో ధ్యానము, ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ, తర్వాత పెద్ద పెద్ద ర్యాలీలో కూడా పాల్గొంటూ వీళ్ళతో కూడా ర్యాలీలు చేయించడం, అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. దాంట్లో ఈ మధ్యలో మన భాగ్యనగర్ ట్రస్ట్లో ఇంకా నలుగురిని చేర్చుకున్నాము. దాంట్లో వారందరం కూడా స్టేజ్ పైకి ఒకసారి ఇన్వైట్ చేస్తాము. మాలతి మేడం పడంచారు నుండి.